సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను అన్నదమ్ములను ఆలు బిడ్డలును తన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెళ్తరారు వెళ్తవచ్చునది వెళ్తవచ్చునది అదే సత్యము అదే యశస్సు. స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటన ఖరీది స్థిరమై సంపదలెల్ల వెంటన ఖరీది సాగిరా ఏ సరికి ఏ బాటు విధించను విధి. అది అది అవశ్య బ్రాహ్యంబో అర్థాన్ని నెవ్వరు తప్పించదను. ఉన్నవాడనని గర్వం నాడు కరుడే రాజగు రాజా అది అది కాలానుకూలము.
నన్ను ఎంత అన్యాయము చేసి ఏమయ్యా, అడవులలో నన్ను ఇన్ని నాళ్ళు అన్నమునకు నువ్వు నీళ్లకు నువ్వు ముఖమాచినట్టు చేయటం నీకు అన్యాయము కాదు, కానీ న్యాయముగా నాకు రావలసిన పత్యముని తీసుకొనట అన్యాయమా? ఎట్లు పత్యములే భక్తము లేక రోగుల విపత్తులతో తిండికేమి ఎంబొత్తుగా వాచిపోయి గృహమును విడి వెంటరాగా నీ తత్తులే ఇంతకంటే గతులు మాటిక వేలలేవే మెత్తని బోని దూదునడా మిక్కిలి మొత్తగా చిత్తమవు కదా. అయ్యా, ఇంతకన్నా నే చూడనది ఏమున్నది? పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకొనమయ్యా. నిన్నెవరు కొందురయ్యా? అయ్యా, నన్నిచ్చట ఎవ్వరు కొనకున్నను కడకు కడజాతి వానికైనను విక్రయింపుమయ్యా. సరియే హరిశ్చంద్ర, సరియే, నీ మాట కాదని ఎలా? పెద్దలు రావెల వసంతరెడ్డి గారు కళాభిమానంతో మా ఇరువురిని ఆశీర్వదించి చెరుకు ఒక 100 రూపాయలు బహుకరించారు. వారికి మా ధన్యవాదములు. అట్లాగే మరి దాన్ని చెప్పడం మర్చిపోయినందుకు క్షమించాలి. మరి ఈరోజు యువతరం, మాలాంటి యువతరం కళాకారులు అందరూ కూడా ముందుకు వచ్చారంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. మన శ్రీ కళానిలయం శివప్రసాద్ గారు యూట్యూబ్ ఛానల్, అట్లాగే మన ఎంవీఆర్ కళార్చన గారు పెద్దలు, మరి వారు అట్లాగే సోదరులు ఇంకో యూట్యూబ్ ఛానల్ వారు కూడా వచ్చారు. మరి వీరు ప్రోగ్రాం ఎక్కడ జరిగినా సరే చాలా సుదూర ప్రాంతాలకు దూరాలకు వెళ్ళి ఆ నాటకాన్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా పలానా కుర్రోడు బాగా పాడుతున్నాడు, పలానా చోట ఉన్నారని వీరి ప్రోత్సాహంతో మేము అతి త్వరగా 1 సంవత్సరం 2 సంవత్సరాల వ్యవధి కాలంలోనే ముందుకు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మొత్తం యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి పాదాభివందనములు తెలుపుకుంటూ మరి వారికి కూడా ధన్యవాదములు తెలుపుచున్నాము. అదేవిధంగా మా అన్నగారు తిరుపతమ్మ నాటకం కూడా వారి ట్రూప్ ఉంది. మరి అన్ని వేషాలు ఆడతాడు అన్నగారు. ఇక్కడ దాకా వచ్చి మా కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆస్వాదిస్తూ చెరకు 100 రూపాయలు ఇచ్చారు. రావెల వసంతరెడ్డి గారు, వారిని కూడా సర్వేశ్వరుడు కళామ తల్లి ఎలవేళలా అష్టైశ్వర్య సకల భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అన్నగారు మరి యూట్యూబ్ ఛానల్ శివప్రసాద్ గారికి కూడా మరి మా కళాకారులందరి తరపున శివప్రసాద్ అన్నగారికి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆంధ్రదేశం మొత్తం కూడా ప్రతి ఒక్క కళాకారులని, అదేవిధంగా ఎంవీఆర్ కళార్చన వారికి కూడా మా శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ, శివప్రసాద్ అన్నగారికి మరి ఎంతోమంది కళాకారులని యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తూ మరి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా కళాకారులందరి తరపున, నా తరపున శతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. శివప్రసాద్ కాదు, నన్ను ఇచ్చట ఎవ్వరు కొనకున్నను కడకు కడజాతి వానికైనను విక్రయింపుమయ్యా. సరే హరిశ్చంద్ర, నీ మాట కాదని ఎలా? ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి రుణగ్రస్తుడవట వల్ల ఇతన్ని విక్రయించుతున్నాడా? ఏమి ఈతని గుణాగుణములు ఎట్టివనుకున్నారా? తన మహీరాజ్యమంతయు గారి సూటికంగానమిచ్చిన ఎట్టి ధర్మరాజు చంద్రికల్ మిగిలిన దిక్కులయందు కోరశీయన ఎట్టి సారగుండు
వానరులను సంబోధింపభేతాల మదమడంచిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన పొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దీవుల అవలీలయేరినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బోనితుడుగా అమ్మంగబడడు కొనుడు పౌరుడారా హరిశ్చంద్ర, ఎవరో ఇదే వచ్చుతున్నారయ్యా. తొలగిపోనిండయ్యా దొరలు పెద్దింటోని తొలగిపోనిండయ్యా. కాసంత కల్లేసి ఇంటికి నేపోతుండ తొలగిపోనిండయ్యా. నాయాల్ని వాసానంటారు, దోసమంటారు, వాసానంటారు, బహుదోసమంటారు, తెలిసి చెప్పబోతే తులువా పొమ్మంటారు. తొలగిపోనిండయ్యా. ధర్మ పెబులు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా. పెబులు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా. బహుమంటూ కరవవచ్చు తొలగిపోనిండయ్యా. కొంచెం దూరంగా ఉండయ్యా. ఏందియా? కొంచెం కడగా ఉండమంటున్నాను. ఎందుకంట? నువ్వు కడజాతి వాడివి కనుక. ఏంది? నువ్వు కడజాతి వాడివి కనుక నువ్వు కడగానే ఉండమంటున్నాను. కడజాతోడంటే తక్కువ అంటరాని వాడివి, అంటరాని వాడివి. సర్లే కానియా, నువ్వు భూమి మీద నిలబడింది నీకు ఎట్లా కనపడుతున్నా? భూమి మీదనే కదా. భూమి మీద భూమి మీద నేను అదే భూమి మీద కదంటయా ఉంది. నేను మునిగిన గంగలోనేగా నువ్వు తానం చేసి వచ్చింది. ఆకాశం నీకు నాకు అందరికీ ఒకటే కదంటయా. సూర్యుడు, అగ్గి, చంద్రుడు ఇవన్నీ నీ ఇంట్లో వెలిగి నా ఇంట్లో ఎలగలంటాయా? అటుంటప్పుడు నీకు నాకు అంటరానితనం ఏందయ్యా? నిన్ను కొట్టే పాలు నన్ను కొట్టే నెత్తురు వస్తాయంటయా? సర్లే కానీ చూస్తే ఊరికేదో కొత్తలాగుండావు. అసలు ఎందుకు వచ్చినట్టంట? నేను బానిసను విక్రయించుతున్నాను. ఏంటండి? బానిసను విక్రయించుతున్నాను అంటే మడిసిని అమ్ముతున్నావా? అవునయ్యా. ఓరు 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 ఓరి అడ్డబొట్టు పెట్టుకొని ఉంటే అమాయకుడు అనుకున్నానయ్యా. ఓ నువ్వు కాలాంతకులాగుండావే. అసలు ఎందుకు అమ్ముతున్నట్టంట? మా గురువు గారికి అప్పు పడ్డాడు. ఎవరిగా మీ గురువా? విశ్వామిత్ర మహర్షి. వామ్మో వామ్మో, ఈయనే కాలాంతుడు అనుకుంటే ఆయన మరీ దేవాంతకులాగా ఉన్నాడే. అది సరే గాని ఆయన ఇష్ట ప్రకారమే అమ్ముతున్నావా? అవును, అతని ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నాను.
అసలు ధర ఎంత ఉంటది ఏంటి? ధర ధర ఎంత బలుకుద్దేటి? ధర బాగానే పలుకుతుంది. ఎంతో చెప్పరాదు? చెప్పమందువా? చెప్పు. అవును, నీ పేరేంటి? నా పేరు ఈరబాహుడు అంటారు. ఓహో. ఈ కాశీ పట్టణంలో కాపరిని నేనే. ఓహో. ఆ ఉమ్. నా పేరు కూడా నక్షత్రకుడు అంటారు. నక్షత్రం ఏదో నాకు తిరగదులేవయ్యా నువ్వు గాని. సరే వీరబాహు, ధర చెప్పిన వినుము. దంతాబలంబుపై బలవంతుడొక్కడు నిలచి, పైకి రతను మేదడి రౌగా ధనంబునిచ్చి ఈతని కొనుమా. సంగతి చెప్పవయ్యా అంటే సంగీతం పాడతావేదియా? అసలు ధరెంతో చెప్పవయ్యా అంటే నువ్వు బో బో అంటే నాకు నేను చెప్పినది సరే, కానీ నీవు కొంచెం పుచ్చుకున్నావు కదా, అందువల్ల నీకు అర్థం కాలేదు. సరే చెప్పేదని వినుము. దంతాబలం అనగా ఒక ఏనుగు. అంటే 5 కాళ్ళు ఉంటాయి కాదు, 4 కాళ్ళే ఉంటాయి, కానీ ముందు దాని తొండం ఉంటది. అదేలేవయ్యా, అన్ని కలిపితే ఇదే కదంట. దాని మీద ఒక బలవంతుడెక్కి. ఆగాగాగా, నీ పుట్టాడు పనికిరాడా? పనికిరాడు. ఎందుకంట పనికిరాడు? ఊళ్ళే నువ్వు కాలాంతకుడు కాదు, బలవంతుడైతే ఇంకొకరు ఎత్తి సురుతాడని. బలవంతుడెక్కి ఒక విలువైన రత్నం తీసుకొని తన శక్తి కొలది పైకి ఎంత ఎత్తున విసురునో అంత ధనమిచ్చిన గాని ఇతన్ని నీకు విక్రయించను. అందుకనే మిమ్మల్ని పిచ్చి బ్యామలు అనేది. ఎందుకో ఏమయ్యా మీరే చెప్పండి. రత్నాన్ని పైకి సురుతాడంట, పైకి ఇసిరితే అది కిందనే కదంట. ఏముంటది అంతే, మీరు చెప్పండి. అంతేగా నీకు తెలిసినది. అది మా గురువు గారి ప్రభావముచే అది అక్కడనే ఉండను. అంత డబ్బు కావాలంటావు? కావాలి. సర్లేక నువ్వు తప్పుకోవయ్యా, నువ్వే రావయ్యా. ఏంది ఈ అడ్డబుట్ట నిన్ను నమ్ముతానంటున్నాడు, నీకు ఇష్టమేనా? ఇట్టం అంటాం కాదు, నా దగ్గర పని చేయాలంటే ఒక అట్టంగా ఉంటది, సరేనా? రేత్రల్లా గొల్ల కట్లో కాపలా కాయాల. బతికిన మనుషులు సచ్చిన శవాల్ని తీసుకొస్తారు, శవాన్ని చూడాలా, కాటి సుంకం వసూలు చేయాలా, అప్పుడు తగలెట్టాలా. కాటి సుంకం ఎంతంటే ఒక మాడ పాత పిండం దండులాలు ఇస్తారు. ఆకలైతే పిండం నువ్వు తినేసేయి, మహాప్రసాదం అయ్యా. ఆ మిగతా మాడ పాత దండులాలు నా ఇంటికి చేర్చాల. కాటి సుంకం ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయాల. అది ఆడైనా మగైనా, పేదైనా గొప్పైనా, కడకు నీ కన్న కొడుకైనా సరే వసూలు చేస్తావా? ఇంకొక విషయం, మా దేశపు మహారాజు బోమూర్ఖుడు. ఆయన శిక్ష ఇదిస్తే అమలు చేయాల్సింది మనమే. కాలు తీసేయమంటే తీసేయాలా, చెయ్యి నరకమంటే నరకాల, తల తెగ నరకమంటే నరకాల. అది ఆడైనా మగైనా, పెద్దైనా చిన్నైనా, ఆఖరికి నీ ఆలైనా సరే నరుకుతావా?
ఆ, అది సరే గాని పెళ్ళాం పిల్లలంటే గుర్తొచ్చింది. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారంటయ్యా? ఉన్నారు మహాత్మా, కానీ ప్రస్తుతము లేరయ్యా. ఉండారు కానీ ఇప్పుడు లేరు. ఏ అర్ధరాత్రో అపరాత్రో నీ పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చి నువ్వు నీ దారిన వెళ్ళిపోతే నేనేం కావాలా? నా డబ్బేం కావాలా? నాకొద్దులేవయ్యా. భూరి భుజ బలాభీల లౌక్యాగ్రేశ్వర మస్తక స్థగిత చరణార విందుడమైన ఓ హరిశ్చంద్ర చక్రవర్తి, ఏమి నీ దుస్థితి? యమధర్మరాజునైన నేను విశ్వామిత్రుని ఆజ్ఞాన వచ్చినాయి ఈతని పొంకింపవచ్చి భంగపడితేనే. నేనే కాదు, ఈ చతుర్దశ పౌరములలో ఇతని పంపించువాడు లేడు లేడు లేడు. ఈ మహానుభావుని కన్నీటి పొట్టు పొడమిపై పడిన ఎంతటి ఉత్పాతములు పుట్టులో కదా. లేవయా, నిన్ను నేను కొంటానియా. బాధపడమాకయ్యా, చూడటానికి మారాజు బిడ్డలాగున్నావు. ఎండ కన్నెరుగని సుకుమారుడివి. కాటో పురుగు గుట్ట ఉంటాయి, కాసుకోవాలి కదా. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు కొత్త కొండ నిండా కళ్ళు తేవాల. అది సరే గాని పొద్దున్నే ఇంటికి వచ్చినప్పుడు నా యాల్ది నిన్ను చూసి ఏవయ్యా ఈ మనిషిని డబ్బెట్టి కొన్నావా అని అడుగుద్ది. అప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? లేదమ్మా, కూటి కోసం వచ్చానని చెప్పాలా. చెబుతావా? నేను అసత్యమాడేవాడు. ఇంతలో చెడ్డప్పుడు కూడా ఇంకా సత్యము సత్యము సత్యము. నీ చరిత అది రామరమయ్య. సూర్యచంద్రులున్నంత వరకు నీ చరితము మరువదు. సత్యమేవ జయతే. నక్షత్రేశ్వర, ఎక్కడనో నిత్యంతో తపంబాచరించుకును నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాటలు పడితివి కదయ్యా. ఒటోత్తమా, నన్ను క్షమింపమయ్యా. నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణలో నీవు నన్ను అడుగుకుంటున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్టాగరష్టసే పరిశుద్ధమైన నీ మానసమునకు ఎంతటి క్షోభ తెచ్చిపెట్టిన నాలాంటి ఘోరకర్ముడు శిక్షర్హుడుగాక క్షమాపణకు తగునయ్యా. కలత వహింపకయ్యా హరిశ్చంద్ర, కలత వహింపకయ్యా. కలకాలము కష్టములుండబో
కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండవు. కావలసిన కారణాంతము లవంబులుగపుడే నా అకృత్యములు తలంపను జగయ్యా. విహితములు నన్ను క్షమింపుమయ్యా. నా కలుషమే ఇంతకంతకధికంబై నన్ను వధింపకుండు. అవును హరిశ్చంద్ర, రాజుకి కరుడగు నక్షత్రేశ్వర, ఇందు నీవు చేసినది ఏమున్నది మహత్మ? నా పూర్వభవ సంచిత పాప ఫలమే నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చినదయ్యా. నీవు దుఃఖింపవలదు నాయన. ఇక నాకు సెలవు సంగుడయ్యా. అటులే హరిశ్చంద్ర, పోయిరమ్ము. నీ సత్యమే నిన్ను సదా రక్షించుగాక, నీ సత్యమే నిన్ను సదా కాపాడుగాక. పోయిరమ్ము. ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా నిన్ను రక్షింపుగాక నాయన, రక్షింపుగాక. అయ్యో హరిశ్చంద్ర చక్రవర్తి, ఏ ఏ ధర్మములాచరింపదగో, ఏ ఏ క్షేత్రముల్ పెట్టనో, ఏ ఏ తీర్థములందు కృంకనకు, ఏ ఏ దేవుళ్ళను కొల్వనవునా ఈ పాపము తప్పిపోవుటకు. అనంత
విశ్వేశ్వర ఆ, సర్వేశ్వర పరమేశ్వర చౌభ హర హర మహాదేవ శంభో ఆ, హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శివ శంభో భవహరణ శివ శంభో భవహరణ హర హర మహాదేవ హర మహాదేవ శివ శంభో భవహరణ రఘున దయ జయ దేవ రఘున దయ జయ దేవ హిత ధిమిత తగదిమి తలాకు తగిన ధిత ధిమిత తగదిమి తలాకు తగిన ధీం దర ధీం దరదో ధీం దర ధీం దరదో ధీం దర ధీం దరదో తత్తరిగడదో 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 రఘున దయ జయ రఘున దయ జయ సమయమిదే దేవ కరిజల్మాంగాధారి కరిజల్మాంగాధారి శివ శంభో భవహరణ హర హర మహాదేవ హర హర మహాదేవ శివ శంభో భవహరణ లింగ రూప భవభంగ పరాత్పర గంగ మాంబ పరదంగమయా మంగళ విహత్తు రంగ చరాచర సకల రూప లయ కాలహర లింగ రూప భవభంగ పరాత్పర గంగ మాంబ పరదంగమయ మంగళ విహత్తు రంగ చరాచర సర్వరూప లయ లింగ రూప
భంగ పరాత్పర గంగ మాంబ పరగంగమయ మంగళ విహత్తు రంగ చరాచర సకల రూపలయ కాలార భూతనాథ భుజగభూషణ భూతనాథ భుజగభూషణ ఓమయ హరణ త్రిలోచన త్రిభువనధరణ ఓం నమ శివాయ 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 జటాకటహ సంభ్రమద్భమండలం పనద్దరి విలోల విచావల్లరి విరాజమాన వల్లరి జగత్ 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 కాలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖర రతిక్షణ ప్రఫుల్ల నీల పంకజా ప్రపంచజా విమజ్జత విడంబితం వికందరం విధి ప్రబంధ కందరం సరచ్చతం పురచ్చతం నటచ్చతం నటచ్చతం నటాంతతం నటంతం సమాసకాంతతం భాగే అగర్వ సర్వమంగళ కళాపదం భమంగళ విజృంభణా మధ్యేతం విజృంభణా మధ్యేతం సురాంతకం పురాంతకం భవాంతకం మహాంతకం గజాంతకాంతకం సమాంతకాంతకం భాగే ఓం నమ శివాయ 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 ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులు కళాభిమానులు కళాపోషకులు ప్రతి ఒక్కరికి కూడా శతకోటి ప్రణామములు తెలుపుకుంటూ మా అందరి కళాకారుల తరపున మీ అందరికీ కూడా మరొకసారి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ